ఒక్క రూపాయి బిల్ల ఒక మనిషి జీవితాన్ని మారుస్తుందని మీరు నమ్ముతారా? కోనసీమలోని ఒక బస్సులో మొదలైన ఈ కథ ఢిల్లీలోని ఐఏఎస్ భవన్ వరకు ఎలా చేరిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్క రూపాయి బిల్ల ఒక మనిషి జీవితాన్ని మారుస్తుందని మీరు నమ్ముతారా? కేవలం ఆ ఒక్క రూపాయి కోసం ఒక కండక్టర్ చూపిన నిజాయితీ ఒక జిల్లా కలెక్టర్ మనసునే గెలుచుకుంది. కాని ఆ ప్రేమను చూసి లోకం నవ్వింది, వెటకారం చేసింది. ఆ అవమానమే అతన్ని దేశం గర్వించే ఐఏఎస్ ఆఫీసర్గా ఎలా మార్చిందో తెలిస్తే మీ కళ్ళు చెమర్చుతాయి. ఒకవైపు వేల కోట్ల బడ్జెట్ను శాసించే జిల్లా కలెక్టర్, మరోవైపు మురికి పట్టిన అద్దం ముందు నిలబడి ఖాకీ చొక్కా సర్దుకునే ఒక సామాన్య కండక్టర్. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడం అసాధ్యమనుకున్నారంతా. కాని తన ప్రేమను దక్కించుకోవడానికి ఆ కండక్టర్ చేసిన సాహసం చూస్తే మీరు షాక్ అవుతారు. అసలు ఒక కండక్టర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఎలా ఎదిగాడు? ఆ అద్భుత ప్రయాణం మీకోసం. ఖరీదైన కాన్వాయ్లో తిరిగే కలెక్టరమ్మ ఒక సాధారణ కండక్టర్ బైక్ వెనుక ఎందుకు కూర్చుంది? ఒక కండక్టర్ తన ఐఏఎస్ చదువు కోసం ఎందుకు రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు? ఖాకీ చొక్కా నుండి ఐఏఎస్ సూట్ వరకు సాగిన రాహుల్ అంజలిల గగుర్పాటు కలిగించే ప్రేమకథ ఇది. నీ వెన్నెల తాకడానికి మట్టికి అర్హత లేదని లోకమంటోంది అంజలిగారు. అందుకే ఆ మట్టి కూడా చందమామ స్థాయికి ఎదగాలని నిర్ణయించుకుంది. ఒక కండక్టర్ నోటి నుండి వచ్చిన ఈ మాటలు అతని జీవితాన్ని ఎలా మార్చాయో తెలుసా? ఆ ఆత్మగౌరవ పోరాటమే ఈ కథ. తెల్లవారుజామున 4:30 గంటలు, కోనసీమలోని ఒక చిన్న పల్లెటూరు. రాహుల్ తన అలారం కన్నా ముందే నిద్రలేచాడు. మురికి పట్టిన అద్దం ముందు నిలబడి గంజిపెట్టిన తన ఖాకీ చొక్కాను సర్దుకుంటూ జేబులో టికెట్ మెషీన్ పెట్టుకున్నాడు. రాహుల్ కేవలం ఒక బస్సు కండక్టర్ మాత్రమే కాదు, ఆ ఊరిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండే ఆపద్బాంధవుడు. డిగ్రీ వరకు చదువుకున్నా తండ్రి అకాల మరణంతో కుటుంబ బాధ్యత భుజానికెత్తుకుని ఆర్టీసీలో చేరాడు. అతని కళ్లలో ఒక రకమైన స్థిత ప్రజ్ఞత, పెదవులపై ఎప్పుడూ చెరగని చిరునవ్వు ఉంటాయి. అదే సమయంలో జిల్లా కలెక్టరేట్ బంగళాలో అంజలి తన మొదటి రోజు విధులకు సిద్ధమవుతోంది. 24 ఏళ్లకే ఐఏఎస్ సాధించిన యువ కిరణమామె. కళ్లలో ఆశయం, గుండెలో పేదల కోసం ఏదైనా చెయ్యాలనే తపన. ఆమెకు ఆడంబరాలు నచ్చవు. అధికారమిచ్చే ప్రోటోకాల్ కన్నా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలే ముఖ్యమని నమ్మే వ్యక్తిత్వం ఆమెది. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన 3వ రోజు వ్యవస్థ ఎలా ఉందో స్వయంగా తెలుసుకోవాలని అంజలి నిర్ణయించుకుంది. ఎవరికీ చెప్పకుండా సాధారణ చుడీదారు వేసుకుని ముఖానికి చున్నీ అడ్డం పెట్టుకుని బస్టాండుకు చేరుకుంది. అప్పుడే సిటీ బస్సు ఒకటి వచ్చి ఆగింది. అందులో కండక్టర్గా రాహుల్ ఉన్నాడు. అంజలి బస్సు ఎక్కి వెనుక సీట్లో కూర్చుంది. టికెట్ టికెట్ అంటూ రాహుల్ అంజలి దగ్గరకు వచ్చాడు. కలెక్టరేట్కి 1 అంది అంజలి. 13 రూపాయలమ్మా అన్నాడు రాహుల్. అంజలి తన పర్సు తీసి 20 రూపాయల నోటు ఇచ్చింది. రాహుల్ టికెట్ కొట్టి ఇచ్చి తన చిల్లర సంచిలో వెతికాడు. 2 రూపాయల బిల్లలున్నాయి కాని 1 రూపాయి తక్కువైంది. అమ్మా, ప్రస్తుతం నా దగ్గర 6 రూపాయలే ఉన్నాయి. దిగేటప్పుడు గుర్తు చేయండి, ఆ 1 రూపాయి వెతికి ఇస్తాను అన్నాడు మర్యాదగా. అంజలి నవ్వి, పర్లేదులేండి, 1 రూపాయేగా, ఉంచేసుకోండి అంది. కాని రాహుల్ సీరియస్గా చూస్తూ, అమ్మా, రూపాయి మీ దృష్టిలో చిన్నదే కావచ్చు, కాని అది మీ కష్టం. ప్రయాణికుల దగ్గర 1 రూపాయి ఎక్కువ తీసుకున్నా అది నాకు పాపమే. నేనిస్తాను, ఆగండి అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. బస్సు దిగే సమయం వచ్చింది. అంజలి దిగుతుండగా రాహుల్ పరుగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, ఆగండి, ఇదిగోండి మీ రూపాయి, పక్క సీట్ అబ్బాయి దగ్గర తీసుకున్నాను అంటూ ఆ 1 రూపాయి బిల్లను ఆమె చేతిలో పెట్టాడు. అతని కళ్లలో ఉన్న ఆ నిజాయితీ, ఆ చిన్న మొత్తం కోసం అతను పడ్డ తాపత్రయం అంజలిని ఆశ్చర్యపరిచాయి. వేల కోట్ల బడ్జెట్ను సంతకాలతో శాసించే ఆమెకు ఒక సామాన్య కండక్టర్ చూపిన ఆ నిబద్ధత ఒక అద్భుతమైన పాఠంలా అనిపించింది. బస్సు వెళ్ళిపోతుంటే ఆ నంబర్ ప్లేట్ వైపు, ఆ కండక్టర్ వైపు అంజలి అలాగే చూస్తూ ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం కలెక్టరేట్ కార్యాలయం జనంతో కిటకిటలాడుతోంది. అంజలి తన ఛాంబర్లో ఫైళ్లను పరిశీలిస్తోంది. బయట ప్రజావాణి, గ్రీవెన్స్ సెల్ కోసం ప్రజలు క్యూలో నిలబడి ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో రాహుల్ తన డ్యూటీ మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకుని యూనిఫామ్లోనే కలెక్టరేట్కు వచ్చాడు. అతని చేతిలో పాతబడిపోయిన ఒక ఫైలు ఉంది. అది వారి ఆర్టీసీ డిపోలోని డ్రైవర్ల ఆరోగ్య బీమా మరియు పెండింగ్లో ఉన్న జీతాల గురించిన వినతిపత్రం. అటెండర్ పిలవగానే రాహుల్ లోపలికి వెళ్లాడు. అంజలి తలదించుకుని ఏదో సంతకం చేస్తూ, ఏమిటి మీ సమస్య అని అడిగింది. రాహుల్ గంభీరమైన స్వరంతో, మేడం, ఇది ఒక వ్యక్తి సమస్య కాదు, 100 మంది కార్మికుల జీవితాల సమస్య అన్నాడు. ఆ గొంతు ఎక్కడో విన్నట్టు అనిపించి అంజలి తలపైకెత్తి చూసింది. ఎదురుగా నిన్నటి బస్సు కండక్టర్, ఖాకీ యూనిఫామ్, భుజంపై బ్యాడ్జ్, చేతిలో ఫైలుతో నిలబడి ఉన్నాడు. అంజలి ఒక్క క్షణం నివ్వరపోయింది.
నిన్నటి ఆ రూతాయి నిజాయితీపరుడు ఇప్పుడు తన ముందు ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలబడి ఉన్నాడు. ఆమె కళ్లలో ఆశ్చర్యం మెరిసింది, కాని వెంటనే తన హోదాను గుర్తుకు తెచ్చుకుని గంభీరంగా మారింది. రాహుల్ తడబడకుండా మాట్లాడటం మొదలుపెట్టాడు. మేడం, మా డిపోలో డ్రైవర్లు రోజుకు 14 గంటలు పనిచేస్తున్నారు. సరైన విశ్రాంతి లేదు. పైగా గత 3 నెలలుగా వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించలేదు. మొన్న ఒక డ్రైవర్ గుండెపోటుతో చనిపోతే అతని కుటుంబానికి చిల్లితవ్వ కూడా అందలేదు. మేము అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫండ్స్ లేవు అని సాకులు చెబుతున్నారు. అంజలి అతని మాటలను శ్రద్ధగా వింటూ, కాని ఇది ఆర్టీసీ మేనేజ్మెంట్ చూడాలి కదా, కలెక్టర్ పరిధిలోకి ఎలా వస్తుంది అని ప్రశ్నించింది. రాహుల్ వెనక్కి తగ్గలేదు. అమ్మా, ఆర్టీసీ అనేది ప్రభుత్వ వ్యవస్థ. ప్రజల రవాణా బాధ్యత మీది అయినప్పుడు ఆ ప్రయాణికులను సురక్షితంగా చేర్చే డ్రైవర్ల ప్రాణాల బాధ్యత కూడా ప్రభుత్వానిదే కదా. మీరు జిల్లా అధికారిగా జోక్యం చేసుకుంటేనే న్యాయం జరుగుతుంది అని చాలా తార్కికంగా సమాధానమిచ్చాడు. అతనిలో ఉన్న ఆ సామాజిక స్పృహ, భయం లేని మాట తీరు అంజలిని కట్టిపడేశాయి. కేవలం తన డ్యూటీ తాను చేసుకుని వెళ్ళిపోకుండా తోటివారికోసం పడుతున్న ఆ ఆరాటం ఆమెకు అతనిపై గౌరవాన్ని పెంచింది. సరే రాహుల్, నేను ఈ ఫైలును స్వయంగా పరిశీలిస్తాను. వారం రోజుల్లో మీకు సమాధానం వస్తుంది అని హామీ ఇచ్చింది. రాహుల్ బయటకు వెళ్తుంటే అంజలి తన కుర్చీలో వెనక్కి ఆనుకుని ఆలోచనలో పడింది. ఇంత స్పష్టత, ఇంత ధైర్యం ఒక సాధారణ కండక్టర్లో ఉండటం అరుదు అని తనలో తాను అనుకుంది. ఆ రోజునుంచి ఆమెకు ఆర్టీసీ బస్సు కనిపిస్తే రాహుల్ గుర్తుకు రావటం మొదలైంది. ఆ రోజు అంజలి ఒక మారుమూల గ్రామంలో అర్ధరాత్రి వరకు తనిఖీలు నిర్వహించి తిరిగి వస్తోంది. అకస్మాత్తుగా అడవి ప్రాంతం లాంటి నిర్మానుష్యమైన రోడ్డుపై ఆమె ప్రభుత్వ కారు బ్రేక్డౌన్ అయ్యింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా కారు కదలలేదు. ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేవు. చుట్టుపక్కల కనీసం ఒక దీపం కూడా కనిపించటం లేదు. సరిగ్గా అప్పుడే దూరం నుంచి ఒక పాత మోటార్ సైకిల్ వెలుతురు కనిపించింది. అది రాహుల్ తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. కారు దగ్గర ఆగి, ఏమైంది మేడం అని అడిగాడు. అంజలిని గుర్తుపట్టి గౌరవంగా పక్కకు నిలబడ్డాడు. కారు రిపేర్ అవ్వడానికి సమయం పడుతుంది రాహుల్, ఇక్కడ ఉండటం క్షేమం కాదు అన్నాడు డ్రైవర్. అంజలి కాస్త సంకోచించినా రాహుల్ కళ్లలోని భరోసా చూసి అతని పాత బైక్ వెనక సీట్లో కూర్చుంది. ఆ చల్లని గాలిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల మధ్య ప్రయాణం మొదలైంది. కలెక్టర్ గారు కండక్టర్ బైక్ మీద వెళుతున్నారని ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని అంజలి సరదాగా అంది. రాహుల్ నవ్వి, సమయానికి సాయం చేసేవాడు మనిషి మేడం, వాడి హోదా చూడకూడదు. ఈ ప్రయాణంలో మీరు కలెక్టర్ కాదు, ఒక సామాన్య ప్రయాణికురాలు. నేను మీ కండక్టర్ని అన్నాడు. ఆ మాట ఆమెకు ఎంతో హాయిని ఇచ్చింది. హోదాల ముసుగులేని ఆ ప్రయాణంలో ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. బైక్ వెళ్తుండగా రాహుల్ తనలో తాను ఏదో గుసగుసలాడుకుంటూ ఉండటం అంజలి గమనించింది. ఏం మాట్లాడుతున్నారు రాహుల్ అని అడిగింది. అది ఒక చిన్న పద్యం మేడం, ఈ రాత్రిపూట ప్రకృతిని చూస్తుంటే తోచింది అన్నాడు మొహమాటంగా. అంజలికి సాహిత్యమంటే చాలా ఇష్టం. ఒక్కసారి చదవండి, వింటాను అంది. రాహుల్ గొంతు సవరించుకుని, నింగికి నేలకి దూరమెంతో, కాని క్షణకాలపు వర్షం చాలు ఆ రెండింటినీ కలిపేందుకు. అధికారానికి అట్టడుగుకి వ్యత్యాసమెంతో, కాని ఒకే ఆశయం చాలు ఆ హృదయాలను ముడివేసేందుకు. అంజలి ఆశ్చర్యపోయింది. అద్భుతం రాహుల్, ఇంత లోతైన భావం మీలో ఉందా? మీరు కేవలం కండక్టర్ మాత్రమే కాదు, ఒక గొప్ప కవి కూడా అంది మనస్ఫూర్తిగా. తనకు శ్రీశ్రీ, జాషువా వంటి మహాకవుల రచనలంటే ప్రాణమని ఆమె చెప్పింది. రాహుల్ కూడా తను రాసుకున్న డైరీ గురించి, సమాజంలోని రుగ్మతలపై తను రాసే కవితల గురించి వివరించాడు. ఆ రాత్రి ప్రయాణం ముగిసేసరికి వారిద్దరి మధ్య కేవలం ఒక అధికారీ ఉద్యోగి సంబంధం మాత్రమే కాకుండా అక్షరాలతో ముడిపడిన ఒక అందమైన స్నేహం మొదలైంది. అంజలి ఇంటి దగ్గర దిగుతూ ఆ అక్షరాల వెనక ఉన్న రాహుల్ మనసు ఎంత స్వచ్ఛమైనదో అర్థం చేసుకుంది. రాహుల్తో స్నేహం అంజలికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆఫీసు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా అతని కవితలు, అతని నిజాయితీ ఆమె ముఖంపై చిరునవ్వును తెచ్చేవి. కాని ఒకరోజు తన ఛాంబర్లో కూర్చుని ఉన్నప్పుడు ఆమె మనసులో ఒక ఆలోచన మెరిసింది. తను ఒక జిల్లా కలెక్టర్, ఒక ఐఏఎస్ అధికారిని. సమాజంలో ఆమెకు ఒక ప్రత్యేక గౌరవం ఉంది. ఒక సాధారణ బస్సు కండక్టర్తో ఆమె తరచుగా మాట్లాడటం, అతని బైక్ మీద వెళ్లడం వంటి విషయాలు బయటకు తెలిస్తే ఏమవుతుంది? తన తోటి అధికారులు ఏమనుకుంటారు? అంజలి తనలో తాను మదనపడింది. నా హోదాకు, అతని వృత్తికి మధ్య ఉన్న దూరం చాలా పెద్దది. లోకం మన స్నేహాన్ని అర్థం చేసుకోదు. ఒక కలెక్టర్ కండక్టర్తో స్నేహం చేయడమంటే అది ఒక వార్త అవుతుంది తప్ప ఒక భావం అవ్వదు అని ఆమె భావించింది.
అందుకే కొద్ది రోజులు రాహుల్కు దూరంగా ఉండాలని, అతని ఫోన్ కాల్స్ తగ్గించాలని నిర్ణయించుకుంది. ఆమె మనసు అతన్ని కోరుకుంటున్నా ఆమె హోదా ఆమెను వెనక్కి లాగుతోంది. రాహుల్ తెలివైనవాడు. అంజలి ప్రవర్తనలో వచ్చిన మార్పును అతను వెంటనే గమనించాడు. ఆమె ఫోన్ ఎత్తకపోవడం, ఆఫీసుకు వెళ్ళినప్పుడు కనీసం కళ్లలోకి చూడకుండా ఫైల్స్ తీసుకోవడం చూసి అతనికి కారణం అర్థమైంది. కాని అతని ఏ రోజూ ఆమెను నిలదీయలేదు. ఒకరోజు అంజలి ఒక అధికారిక సమావేశం ముగించుకుని వస్తుండగా రాహుల్ ఎదురయ్యాడు. ఆమె అతన్ని చూడనట్లు వెళ్ళిపోతుంటే రాహుల్ పక్కకు తప్పుకుని వినయంగా సెల్యూట్ చేశాడు. అతని కళ్లలో బాధ ఉంది, కాని అంతకన్నా ఎక్కువ గౌరవం ఉంది. అతను ఎప్పుడూ తన పరిధి దాటలేదు. ఆమె ఒక జిల్లా అధికారిని అన్న విషయాన్ని అతను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. అతనికి తెలుసు తను ఒక సామాన్యుడని, ఆమె అందనంత ఎత్తులో ఉందని. కాని అతని కళ్ళు మాత్రం అబద్ధం చెప్పలేకపోయేవి. ప్రేమను మాటలతో చెబితే అది ఆమె హోదాకు భంగం కలిగించవచ్చు. అందుకే అతను ఆ ప్రేమను తన మౌనంలో, తన చూపుల్లోనే దాచుకున్నాడు. ఆమెకేదైనా సమస్య వస్తే ప్రాణమిచ్చేందుకు సిద్ధంగా ఉండే ఆ కళ్లలోని నిశితమైన ప్రేమను చూసి అంజలి చలించిపోయింది. లోకమేమనుకుంటుందో అన్న భయంతో ఇంతటి స్వచ్ఛమైన మనసున్న మనిషిని నేను దూరం చేసుకుంటున్నానా అన్న ప్రశ్న ఆమెను వేధించసాగింది. అతని నిశ్శబ్దం ఆమె మాటల కన్నా ఎక్కువ ప్రభావం చూపింది. ఆ సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా నల్లబడింది. అంజలి తన ఆఫీసు పని ముగించుకొని కారులో వెళ్తుండగా భారీ వర్షం మొదలైంది. రోడ్డు సరిగ్గా కనిపించక డ్రైవర్ కారును పక్కకు ఆపాడు. సమీపంలో ఒక చిన్న పాత టీ కొట్టు, తాటాకు పాక ఉంది. అంజలి వర్షానికి తడవకుండా అక్కడికి వెళ్ళింది. అక్కడ పక్కనే తలదాచుకుని నిలబడి ఉన్న రాహుల్ కనిపించాడు. వర్షం హోరులో ఇద్దరూ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. బయట ప్రకృతి గర్జిస్తోంది, కాని ఆ పాక కింద మాత్రం వింతైన నిశ్శబ్దం. టీ తాగుతారా మేడం అని రాహుల్ మెల్లగా అడిగాడు. అంజలి తల ఊపింది. రాహుల్ 2 గ్లాసుల వేడి టీ తీసుకువచ్చాడు. ఆ చల్లని గాలిలో వేడి టీ తాగుతూ ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. ఆ మౌనంలో ఎన్నో ప్రశ్నలు, అంతకన్నా ఎక్కువ సమాధానాలు ఉన్నాయి. నా హోదా గురించి నేను భయపడుతుంటే ఇతను మాత్రం నా క్షేమం గురించి ఆలోచిస్తున్నాడు అని అంజలికి అనిపించింది. వర్షం వెనక రాహుల్ కళ్ళు ఆమెను చూస్తూ ఏదో చెప్పాలని తపిస్తున్నాయి. కాని అతను ఏమీ అనలేదు. ఆ ఒక్క గంట ప్రయాణం వేల మాటల కన్నా ఎక్కువ భావాలను వారి మధ్య పంచుకుంది. ప్రకృతి వారిద్దరినీ ఒకే గొడుగు కిందకు చేర్చినట్లు అనిపించింది. కొన్ని రోజుల తర్వాత అంజలి ఒక మారుమూల గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం కోసం వెళ్ళింది. అది రాహుల్ సొంత ఊరు. ఉదయాన్నే గ్రామంలో పర్యటిస్తుండగా ఊరి చివర ఉన్న ఒక పాతబడి దగ్గర పిల్లల కేరింతలు వినిపించాయి. అంజలి కుతూహలంతో అక్కడికి వెళ్ళింది. అక్కడ రాహుల్ కండక్టర్ యూనిఫాంలో కాకుండా సాదాసీదా పంచె కట్టుకుని చెట్టు కింద సుమారు 30 మంది పేద పిల్లలకు పాఠాలు చెబుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను కేవలం పుస్తకాల్లోని చదువు మాత్రమే కాదు, నైతిక విలువలు, సామాజిక బాధ్యత మరియు ధైర్యంగా ఎలా బ్రతకాలో కథల రూపంలో వివరిస్తున్నాడు. ఆ పిల్లల కళ్లలో రాహుల్ పట్ల ఉన్న గౌరవం చూసి అంజలి ముగ్ధురాలయింది. రాహుల్, మీరివన్నీ ఎప్పుడు చేస్తారు అని అడిగింది. రాహుల్ నవ్వి, డ్యూటీ లేని సమయంలో మేడం. ఈ పిల్లలకు సరైన సదుపాయాలు లేవు, కాని వీరికి జ్ఞానం పొందే హక్కు ఉంది. నా వల్ల అయినంతలో వారికి వెలుగునివ్వాలని చూస్తున్నాను అన్నాడు. అంజలికి అప్పుడు అర్థమైంది, రాహుల్ ఒక సాధారణ కండక్టర్ మాత్రమే కాదు, ఒక గొప్ప సంస్కర్త. అతని హోదా చిన్నదే కావచ్చు, కాని అతని ఆలోచనలు తన కలెక్టర్ స్థాయికి ఏమాత్రం తక్కువ కాదని ఆమె గ్రహించింది. ఆమె మనసులో అతనిపై ఉన్న గౌరవం ఇప్పుడు ప్రేమగా మారడం మొదలైంది. గ్రామ పర్యటన ముగించుకుని అంజలి తిరిగి బయలుదేరుతుండగా ఊరి శివార్లలో ఉన్న ఒక చెరువుకట్టు దగ్గర రాహుల్ ఆమెను కలిశాడు. సూర్యాస్తమయం అవుతున్న సమయం. ఆకాశం నారింజ రంగులోకి మారింది. చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని చీల్చుతూ రాహుల్ ఒక్కసారిగా నిలబడ్డాడు. అతని ముఖంలో ఏదో తెలియని తీవ్రత ఉంది. అంజలి వైపు చూస్తూ, మేడం, నా మనసులో ఉన్న మాట ఒకటి మీకు చెప్పాలి. ఇది నా పరిధి దాటిన విషయమని నాకు తెలుసు, కాని ఈ అక్షరాలను దాచుకుంటే నా ప్రాణం విలవిలలాడుతోంది అన్నాడు. అంజలి నిశ్శబ్దంగా వింటోంది. రాహుల్ గొంతులో వణుకు ఉన్న మాటల్లో స్పష్టత ఉంది. మీరు ఆకాశంలో అందరికీ వెలుగునిచ్చే చందమామ. నేను ఈ నేలమీద అందరి కాళ్ల కింద నలిగే మట్టిని. చందమామను అందుకోవాలని మట్టి ఆశపడడం తప్పే కావచ్చు, కాని ఆ వెన్నెల నా మీద పడకూడదని, నన్ను తాకకూడదని ఏ చట్టంలోనైనా రాసి ఉందా మేడం? చందమామకు దూరంగా ఉన్న ఆ వెన్నెలను తనలో నింపుకుని మట్టి కూడా మెరుస్తుంది కదా. మిమ్మల్ని ప్రేమించడానికి నాకు మీ హోదా అవసరం లేదు, నా మనస్సు చాలు అని తన ప్రేమని కవిత్వంతో కలిపి వ్యక్తపరిచాడు.
ఆ మాటలు విన్న అంజలికి ఒళ్ళు జలధరించింది. అంతటి నిజాయితీని, అంతటి వినయపూర్వకమైన ప్రేమని ఆమె ఎప్పుడూ చూడలేదు. రాహుల్ మాటలు విన్న తర్వాత అంజలి ఒక్క క్షణం కూడా మాట్లాడలేదు. ఆమె పెదవులు బిగుసుకుపోయాయి. ఒక కలెక్టర్గా ఆమె మనసులో ఎన్నో ఆంక్షలు, లోకపు భయాలు ఉన్నాయి. ఆమె నేను కూడా ప్రేమిస్తున్నాను అని చెప్పితే అది ఆ క్షణమే ఒక పెద్ద సంచలనంగా మారుతుందని ఆమెకు తెలుసు. కాని ఆమె కళ్ళు మాత్రం అబద్ధం చెప్పలేకపోయాయి. రాహుల్ వైపు చూస్తున్న ఆమె చూపుల్లో ఒక రకమైన ఆర్ద్రత, ఆమోదం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె కళ్లలో నీరు సుడులు తిరుగుతోంది. ఆ నీటి వెనక ఉన్న మెరుపు రాహుల్ చెప్పిన వెన్నెల కంటే స్వచ్ఛంగా ఉంది. నేను వెళ్తున్నాను రాహుల్ అని మృదువుగా అంది. కాని ఆమె కారెక్కే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిన చూపులో నీ ప్రేమను నేను స్వీకరించాను, కాని కాలం నా నోరు నొక్కేస్తోంది అన్న సందేశం స్పష్టంగా ఉంది. రాహుల్ కూడా ఏమీ మాట్లాడలేదు. ఆమె మౌనం తిరస్కారం కాదని, అది ఒక అనివార్యమైన నిశ్శబ్దమని అతనికి అర్థమైంది. ఆమె కారు దూరం వెళ్తున్నా ఆమె కళ్ళిచ్చిన ఆ సైగ అతని గుండెలో ఒక కొత్త ధైర్యాన్ని నింపింది. ఆ జిల్లాలో నరసింహ అనే ఒక బలమైన రాజకీయ నాయకుడు ఉన్నాడు. అంజలి కలెక్టర్గా వచ్చినప్పటి నుండి అతని అక్రమ మైనింగ్ వ్యాపారాలకు, భూ కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది. ఆమెను ఎలాగైనా ఆ సీటు నుండి దించాలి, లేదా ఆమె ప్రతిష్టను దెబ్బతీయాలని అతను అదను కోసం చూస్తున్నాడు. నరసింహ మనుషులు అంజలి కదలికలపై నిఘా ఉంచారు. ఒకరోజు ఆ టీ కొట్టు దగ్గర వర్షంలో రాహుల్, అంజలి కలిసి ఉన్న దృశ్యాన్ని, అలాగే రాహుల్ బైక్ మీద అంజలి వెళ్తున్న ఫోటోలను వారు రహస్యంగా చిత్రీకరించారు. ఒక కలెక్టర్ స్థాయిని దిగజార్చి ఒక సామాన్య కండక్టర్తో తిరుగుతోందంటే ఇది మనకు దొరికిన అతిపెద్ద అస్త్రం అని నరసింహ నవ్వుకున్నాడు. అతను ఆ ఫోటోలను కుటిల బుద్ధితో వక్రీకరించి వారి పవిత్రమైన స్నేహానికి అపార్థాల రంగు పూయడానికి సిద్ధమయ్యాడు. ఒక ఉదయం అంజలి నిద్రలేవగానే తన ఫోన్కు వరుసగా నోటిఫికేషన్లు రావడం గమనించింది. ఒక్కసారిగా ఆమె గుండె ఆగిపోయినంత పని అయింది. సోషల్ మీడియాలో, స్థానిక న్యూస్ ఛానళ్లలో కలెక్టర్ గారి రహస్య ప్రేమాయణం, బస్సు కండక్టర్తో జిల్లా అధికారిని షికార్లు అనే తప్పుడు శీర్షికలతో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూస్తుంటే వారేదో ఏకాంతంగా గడుపుతున్నట్లుగా గ్రాఫిక్స్తో మార్చి ఎడిట్ చేశారు. కామెంట్ సెక్షన్లలో జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రజాసేవ చేయాల్సిన అధికారిని ఇలాంటి పనులు చేస్తోందా అని కొందరు, అసలు ఆ కండక్టర్కు ఎంత ధైర్యం అని మరికొందరు. మరోవైపు రాహుల్ డ్యూటీకి వెళ్తుంటే జనం అతన్ని వింతగా చూడటం మొదలుపెట్టారు. డిపోలో తోటి సిబ్బంది ఎగతాళిగా నవ్వడం, వెనుక నుంచి గుసగుసలాడటం అతన్ని తీవ్రంగా కలిచివేసింది. అంజలి తన ఆఫీసుకు వెళ్తుంటే గేటు దగ్గరే మీడియా ప్రతినిధులు కెమెరాలతో చుట్టుముట్టారు. మేడం, ఆ కండక్టర్కు మీకున్న సంబంధమేంటి, అతను మీకేమవుతాడు అన్న ప్రశ్నలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ధైర్యం కోల్పోకుండా లోపలికి వెళ్ళిపోయింది. కాని ఆ ఒక్కరోజులో వారిద్దరి జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. వారి మధ్య ఉన్న స్వచ్ఛమైన భావం లోకపు బురదలో చిక్కుకుపోయింది. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు చివరకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. ఉన్నతాధికారుల నుండి అంజలికి నోటీసులందాయి. ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండి ఒక సాధారణ ఉద్యోగితో ఇలాంటి సంబంధం పెట్టుకోవడం సర్వీస్ రూల్స్కు విరుద్ధం కాదా అని ప్రభుత్వం వివరణ కోరింది. అంజలి తన ఛాంబర్లో ఒంటరిగా కూర్చుని ఉంది. ఆమె కళ్ల ముందు తన కష్టపడి సంపాదించుకున్న కెరీర్, మరోపక్క రాహుల్ పట్ల ఉన్న గౌరవం రెండూ ఊగిసలాడుతున్నాయి. విచారణాధికారి ముందు అంజలి ధైర్యంగా నిలబడింది. రాహుల్ ఒక మంచి మనిషి. అతనితో నాకున్నది కేవలం ఒక గౌరవప్రదమైన స్నేహం మాత్రమే. ఒక కలెక్టర్ సామాన్యుడితో మాట్లాడకూడదని ఏ చట్టంలోనూ లేదు అని వాదించింది. కాని వ్యవస్థ ఆమె మాటలను నమ్మడానికి సిద్ధంగా లేదు. రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఆమెని సస్పెండ్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ వార్త తెలుసుకున్న రాహుల్ తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు. నా వల్ల ఒక గొప్ప అధికారిని, ఎంతోమందికి సేవ చేసే అంజలిగారి జీవితం నాశనమవుతోందా? నా ప్రేమ ఆమెకు శాపంగా మారిందా అన్న ఆలోచన అతన్ని నిద్రపోనివ్వలేదు. రాహుల్ ఒక నిర్ణయానికి వచ్చాడు. తన ఉనికి అంజలికి అపవాదు తెస్తోందని గ్రహించాడు. తను ఇక్కడ ఉంటే విమర్శలు ఆగవు, ఆమె ఉద్యోగం నిలవదు. అందుకే తన ప్రేమని కాపాడుకోవడానికి తననే తాను బలి ఇచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తెల్లవారుజామునే లేచి తన ఆర్టీసీ యూనిఫామ్ను నీట్గా మడతపెట్టి దానిపై తన రాజీనామా లేఖను ఉంచాడు. వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ ఉద్యోగం చేయలేకపోతున్నాను అని అందులో రాశాడు. అంజలికి ఒక చిన్న ఉత్తరం రాశాడు.
అంజలిగారు, మీరు వెన్నెల, నేను మట్టిని అని అప్పుడే చెప్పాను. వెన్నెల మసకబారకూడదు అంటే మట్టి కనిపించకుండా పోవడమే మేలు. మీ లక్ష్యం చాలా పెద్దది. నా వల్ల మీ కీర్తికి భంగం కలగకూడదు. నేను వెళ్ళిపోతున్నాను, కాని మీపై ఉన్న గౌరవం నా ఆఖరి శ్వాస వరకు ఉంటుంది. నన్ను వెతకకండి. ఎవరికీ చెప్పకుండా తన పాత ట్రంకుబెట్ట తీసుకొని ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఒక కండక్టర్గా తన ప్రయాణాన్ని ఆపి అంజలి జీవితాన్ని కాపాడడానికి ఒక అజ్ఞాత ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మరుసటి రోజు అంజలికి ఈ విషయం తెలిసి ఆమె గుండె పగిలినంత పనయింది. త్యాగం కూడా ఇంత భారంగా ఉంటుందని ఆమె అప్పుడే తెలుసుకుంది. రాహుల్ రాజీనామా చేసి వెళ్ళిపోయాడన్న వార్త అంజలిని కలచివేసింది. కాని ఆమె కన్నీళ్లు తుడుచుకొని ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. అతను నా కోసం త్యాగం చేశాడు, నేను నా భయం కోసం అతన్ని వదులుకోలేను అని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం తన నివాసం బయట వేచి ఉన్న మీడియా ప్రతినిధులను లోపలికి పిలిచింది. అధికారులు వద్దని వారించినా ఆమె వినలేదు. తెల్లటి చీర కట్టుకొని నుదుట చిన్న బొట్టుతో కళ్లలో నిప్పులు చెరుగుతూ కెమెరాల ముందుకు వచ్చింది. గత కొద్ది రోజులుగా నా వ్యక్తిగత జీవితం గురించి మీరు చేస్తున్న సర్కస్ నేను చూస్తున్నాను. తప్పు చేసినప్పుడే మనిషి తలదించుకోవాలి. నేను ఏ తప్పు చెయ్యలేదు, అందుకే ఎవరికీ భయపడను. ఒక అధికారికి సామాన్యుడితో స్నేహం చేసే హక్కు లేదని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా అని గంభీరంగా ప్రశ్నించింది. ఆమె ధైర్యం చూసి ప్రశ్నలు అడగాలనుకున్న రిపోర్టర్లు సైతం నిశ్శబ్దంగా ఉండిపోయారు. అంజలి మాటలు అక్కడితో ఆగలేదు. ఆమె తన మనసులోని నిజాన్ని ప్రపంచం ముందు పెట్టాలని నిర్ణయించుకుంది. మీరు అతన్ని కేవలం ఒక కండక్టర్ అని పిలుస్తూ తక్కువ చేస్తున్నారు, కానీ అతను నా దృష్టిలో ఒక గొప్ప కవి, అంతకన్నా గొప్ప సంస్కారమున్న మనిషి. నా కారు పాడైతే సాయం చేసినప్పుడు, వానలో నాకు తోడుగా నిలిచినప్పుడు, ఊరి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పినప్పుడు నేను అతనిలో ఒక కలెక్టర్కు ఉండాల్సిన బాధ్యతను చూశాను. అవును, నేను రాహుల్ను ప్రేమిస్తున్నాను. ఈ మాట చెప్పడానికి నాకేమాత్రం సిగ్గులేదు. అతని వృత్తి కాకి చొక్కా కావచ్చు, కానీ అతని మనసు తెల్ల కాగితంలా స్వచ్ఛమైనది. కేవలం నా కెరీర్ కోసం అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, కానీ నేను చెప్తున్నాను, పదవి కన్నా మనిషి ముఖ్యం. అతని కోసం నేను ఈ కలెక్టర్ పదవిని వదులుకోవడానికైనా సిద్ధమే అని తెగేసి చెప్పింది. ఆ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. ఒక ఐఏఎస్ అధికారిని అంతటి ధైర్యంగా తన ప్రేమిని అంగీకరించడం దేశ చరిత్రలోనే అరుదు. ఆమె మాటల్లోని నిజాయితీ ప్రజల మనస్సులను మార్చడం మొదలుపెట్టింది. నిన్నటి వరకు విమర్శించిన వారే ఈరోజు ఆమె ధైర్యానికి జై కొట్టారు. అంజలి బహిరంగంగా తన ప్రేమను ప్రకటించిన తర్వాత లోకం ఒక్కసారిగా రెండుగా చీలిపోయింది. యువత ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటే, సమాజంలోని సాంప్రదాయవాదులు మరియు రాజకీయ ప్రత్యర్థులు ఆమెను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. చదువుకున్న కలెక్టర్ అమ్మకు బుద్ధి ఏమైంది? అట్టడుగున ఉండే కండక్టర్తో ప్రేమేంటి అని కొందరు విమర్శిస్తే, హోదాలేనివాడిని పెళ్లి చేసుకుని జిల్లాను ఎలా ఏలుతావు అని మరికొందరు ప్రశ్నించారు. అంజలి కుటుంబ సభ్యులు కూడా ఆమె నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆమెకు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజులు అన్నీ ఆమెను మానసికంగా కృంగదీయాలని చూశాయి. అంజలి మాత్రం చలించలేదు. ప్రేమకు హోదా ముఖ్యం కాదు, మనస్సు ముఖ్యం అని ఆమె నమ్మింది. కాని తన వల్ల రాహుల్ ఇంకా ఎక్కడో తలగాచుకుంటున్నాడనే బాధ ఆమెను వేధించసాగింది. సమాజపు వెటకారపు నవ్వుల మధ్య ఆమె ఒంటరి పోరాటం చేస్తూనే ఉంది. మరోవైపు అజ్ఞాతంలో ఉన్న రాహుల్ ఒక పాత లైబ్రరీలో టీవీలో అంజలి మాట్లాడిన మాటలు విన్నాడు. తన కోసం ఆమె తన పదవిని సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడటం చూసి అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అంజలిగారు, నాకోసం ఇంత ధైర్యం చూపిస్తుంటే నేను కేవలం మట్టిలా పడి ఉండకూడదు. ఆమె గౌరవాన్ని పెంచేలా నేను ఎదగాలి అని రాహుల్ ఒక శపథం చేశాడు. అతను తన దగ్గరున్న కొద్దిపాతి డబ్బుతో ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడ ఒక చిన్న గదిలో ఉంటూ పగలు పార్ట్ టైం పనులు చేస్తూ రాత్రంతా సివిల్ సర్వీస్ పరీక్షల కోసం ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు. కండక్టర్గా ఉన్నప్పుడు అతనికున్న లోకజ్ఞానం, పట్టుదల ఇప్పుడు అతనికి ఆయుధాలయ్యాయి. అంజలి స్ఫూర్తితో అతను చదువునే తపస్సుగా మార్చుకున్నాడు. నిద్రలేదు, విశ్రాంతి లేదు. కేవలం అంజలి కళ్లల్లో చూడాల్సిన ఆ గర్వం మాత్రమే అతని లక్ష్యం. ఒక కండక్టర్ కలెక్టర్ని ప్రేమించడమే కాదు, తాను ఒక కలెక్టర్ అవ్వగలడని నిరూపించాలి అన్న కసితో అతను తన శక్తినంతా ధారపోశాడు. ఎట్టకేలకు సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తి చేసి ఇంటర్వ్యూ వరకు చేరుకున్నాడు. అతని ప్రయాణం నిశ్శబ్దంగా సాగుతున్నా అది ఒక పెద్ద తుఫానుకు ముందున్న ప్రశాంతత లాంటిది. రాహుల్ వెళ్లిపోయి 2 ఏళ్లు గడిచాయి. ఈ 2 ఏళ్లలో అంజలి జీవితం ఎన్నో మార్పులకు లోనైంది. ఆమెను వేరే జిల్లాకు బదిలీ చేశారు. రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. కాని ఆమె గుండెల్లో రాహుల్ జ్ఞాపకం మాత్రం చెదరలేదు. ప్రతిరోజూ రాత్రి తను పర్సులో దాచుకున్న ఆ ₹1 బిళ్లను చూసుకుంటూ, నువ్వెక్కడున్నా సరే నన్ను వెతుక్కుంటూ వస్తావని తెలుసు రాహుల్ అని మనస్సులో అనుకునేది.
ఆమెకు ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి, కాని వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించింది. నా మనస్సులో ఒకరున్నారు, ఆయన కోసం నేను ఎంతకాలమైనా వేచి ఉంటాను అని తన తల్లిదండ్రులకు స్పష్టం చేసింది. రాహుల్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, కనీసం ఒక చిన్న సమాచారం కూడా లేదు. లోకం అతన్ని మర్చిపోయింది. కాని అంజలి మాత్రం ప్రతి ఆర్టీసీ బస్సు వెళ్తున్నప్పుడు అందులో ఖాకీ చొక్కా వేసుకున్న ప్రతి వ్యక్తిలో రాహుల్ని వెతుక్కునేది. ఆ విరహం ఆమెను మరింత దృఢంగా మార్చింది. అది ఒక మంగళవారం ఉదయం. దేశవ్యాప్తంగా సివిల్ సర్వీస్ యూపీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. అంజలి తన ఆఫీసులో ఫైళ్లు చూసుకుంటుండగా సోషల్ మీడియాలో ఒక వార్త దావానలంలా వ్యాపించింది. మొదటి ప్రయత్నంలోనే సివిల్ స్టాపర్గా నిలిచిన మాజీ బస్సు కండక్టర్ రాహుల్. అంజలి చేతిలోని పెన్ను కింద పడిపోయింది. నమ్మలేనట్టు కంప్యూటర్ స్క్రీన్ వైపు చూసింది. అవును, అక్కడ రాహుల్ ఫోటో ఉంది. గతంలో చిరిగిన కాకీ చొక్కాతో ఉన్న రాహుల్ కాదు, ఇప్పుడు సూట్ వేసుకుని ఆత్మవిశ్వాసంతో చిరునవ్వు చిందిస్తున్న రాహుల్. అతను ఇంటర్వ్యూలో అడిగిన ఒక ప్రశ్నకు చెప్పిన సమాధానం వైరల్ అయ్యింది. మీకు ఈ విజయం సాధించడానికి స్ఫూర్తి ఎవరు అని అడిగితే, నన్ను మనిషిగా గుర్తించి నాలోని ప్రతిభను నమ్మిన ఒక నిఖార్సైన అధికారిని, ఆమె గౌరవం కోసమే నేనిక్కడి వరకు వచ్చాను అని చెప్పాడు. అంజలి కళ్లల్లో ఆనందబాష్పాలు ఆగలేదు. 2 ఏళ్ల నిరీక్షణకు, ఆమె చేసిన పోరాటానికి ఒక అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆమె గెలిచింది. ఆమె నమ్మిన ప్రేమ గెలిచింది. ఢిల్లీ నుండి అంజలికి ఫోనొచ్చింది. అవతలి వైపు రాహుల్ గొంతు. అంజలిగారు, మట్టి చందమామ దగ్గరకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు నేను మీకు అర్హుడినేనా అన్నాడు వణుకుతున్న గొంతుతో. అంజలి ఏమీ మాట్లాడలేక కేవలం వెక్కి వెక్కి ఏడ్చింది.